హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు డిఫరెంట్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈ పిల్లలకి హెల్తీగా రెసిపీస్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుంది. టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. ఇక్కడ 4 చాలా డిఫరెంట్ బాగుంటది. రెసిపీస్ చాలా ఈజీగా చూపించబోతున్నాను. కూడా మనం వీటిని ఫస్ట్ ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. రవ్వతో సో ఆలస్యం లడ్డూని చేయకుండా ఎలా ఈ ప్రిపేర్ రవ్వతో ఈ చేసుకోవాలో మనం స్వీట్‌ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చూపించబోతున్నానండి. చేసుకోవాలో మనం ఇప్పుడు ఇంట్లోనే చూసేద్దాం. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు రవ్వ వేస్తున్నానండి. సుజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ. వాటిని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఈ రవ్వని నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటేనే మనకు స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలా స్మాష్ చేసుకుంటూ రవ్వని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు పౌడర్డ్ షుగర్ వేస్తున్నాను. 1/2 కప్ వరకు పౌడర్డ్ షుగర్ని వేసుకొని వీటిని కూడా ఈ రవ్వలో అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పౌడర్డ్ షుగరు రవ్వని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్డ్ షుగర్ కొంచెం ఉంటలుగా ఉంటుందండి. ఇలా స్మాష్ చేసుకుంటూ ఈ రవ్వలో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా రవ్వతో స్వీట్ చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ పౌడర్డ్ షుగర్ మొత్తం ఈ రవ్వలో బాగా మిక్స్ అయింది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వరకు బాదం, అలాగే ఇంకొక 10 కాజు, అలాగే 1/2 కప్ వరకు తురిమిన బెల్లం, ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. మీరు బయట దొరికే కొబ్బరి పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ లేకపోతే మీరు ఇంట్లో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పౌడర్ అయినా తీసుకొని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుని వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా అంతా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత వీటిని అంతా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్లో ఈ బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడే కానీ క్రాక్స్ లేకోకుండా ఇలా చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇక్కడే కానీ క్రాక్స్ లేకోకుండా చూసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ, అలాగే పౌడర్డ్ షుగర్ని, ఇవన్నీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకుంటున్నాను. ఈ పాలు అనేది కాంచి చల్లార్చిన తర్వాత ఒక 3-2 టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక పెద్ద ఉంటలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెం పెద్ద సైజ్ బాల్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం స్టఫింగ్ పెట్టుకోవాలి కాబట్టి కొంచెం పెద్దగానే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి, వీడియోలో చూపించినట్టు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాదం కాజుతో లడ్డూని, వాటిని తీసుకొని ఇలా మిడిల్లో స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ చేసుకొని వీటిని కూడా ఒక బాల్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కడే కానీ క్రాక్స్ లేకోకుండా చూసుకోవాలి. ఈ రవ్వని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ బాల్గా ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదండి మనకు బాల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలానే అన్ని స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలానే అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా రవ్వతో ఈ స్వీట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డును ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మరొక రెసిపీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. మరొక రెసిపీ వచ్చి పీనట్ లడ్డు అండి. పీనట్ లడ్డు చేయడానికి మనకు బెల్లం పాకు అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటారు కదా. సో అలాంటి పాకు రావాల్సిన అవసరం లేదండి. అలాంటి పాకు రాకోకుండా
మనం లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు ఒక ప్యాన్ చూసేద్దాం. తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గ్రానైట్స్‌ని తీసుకుంటున్నాను. అంటే పల్లీలని 1 కప్పు వరకు పల్లీలని తీసుకుంటున్నాను. ఈ పల్లీలని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో వేయించుకుంటే మనకు పల్లీలు అనేది మాడిపోతాయండి. అలా కాకుండా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఈ పల్లీలు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. చూసారు కదండి, ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా గ్లాస్తో ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఈజీగా ఈ పల్లీల పైన పొట్టు మాత్రం ఈజీగా రిమూవ్ అవుతుందండి. చూసారు కదండి, మనకు ఈ పల్లీల పైన పొట్టు మాత్రం ఈజీగా రిమూవ్ అయిపోయింది. మనకి ఎక్కడే కానీ పొట్టు అనేది లేకుండా ఉంది. ఇలా పొట్టు మాత్రం తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లోనే 1 కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. పాకు రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు. ఇక్కడ మీరు ఏ బెల్లమైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పాకు బెల్లం మామూలుగా అత్తరసలకు వాడతాం కదా, సో ఆ బెల్లం తీసుకున్నానండి. ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలి. ఇలా బెల్లం మొత్తం కరిగించుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే ఇలా బబుల్స్ లాగా వస్తుందండి. ఇలా కొంచెం బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ పాకు రావాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఇలా కొంచెం బబుల్స్ వస్తుంది. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల్ని, వాటిని వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనికి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ బెల్లం మొత్తం పల్లీలకి అంటుకునేంత వరకు లో ఫ్లేమ్లోని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇందులోకి ఎటువంటి పాకు పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక 2 మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. 2 to 3 మినిట్స్ తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చేతికి గీ అప్లై చేసుకొని ఒక స్పూన్తో మనకు కావాల్సిన షేప్లో లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు కావాల్సిన సైజులో లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి లడ్డు అనేది. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో పాకం పప్పుని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసారు కదండి. ఇలానే అన్ని లడ్డూని ప్రిపేర్ చేసేసుకొని వీటిని పూర్తిగా డ్రై అవ్వాలండి. పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకొని దాదాపు ఒక 1 మంత్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు. టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో. చూసారు కదండి పీనట్ లడ్డూని. ఇప్పుడు మరొక రెసిపీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. పల్లీల కట్లెట్ అండి. ఇప్పుడు మామూలుగా స్వీట్ షాప్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. అంతే టేస్టీగా, అంతే సాఫ్ట్గా, అంతే ఈజీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గ్రౌండ్నట్స్ని తీసుకుంటున్నానండి. అంటే పల్లీల్ని, ఇక్కడ 1 కప్పు వరకు పల్లీలను తీసుకుంటున్నాను. ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. హై పెడితే మనకు పల్లీలు అనేది పైన మాడిపోతాయి. అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీలు మొత్తం వేయించుకోవాలి. మనకు పల్లీలు అనేది పర్ఫెక్ట్గా వేగాయో లేవో తెలుసుకోవడానికి ఇలా రబ్ చేస్తే దీనిపైన పొట్టు మాత్రం మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో మనకు పల్లీలు అనేది పర్ఫెక్ట్గా వేగాయి. ఈ పల్లీలు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకొని మనం వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీనిపైన పొట్టు మాత్రం ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి, ఇలా పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లోకి 3/4 కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా అయితే 3/4 కప్ వరకు అయితే షుగర్ అయితే సరిపోతుందండి. ఇందులోకి 1/3 కప్ వరకు వాటర్ వేసుకొని
హై ఫ్లేమ్లో షుగర్ బాగా మెల్ట్ అవ్వాలండి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ షుగర్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. చూసారు కదండి, షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఈ షుగర్ సిరప్ని బాయిల్ చేసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు వీటిని తీగపాకు వచ్చేంత వరకు మనం వీటిని కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక లైన్ లాగా రావాలి. ఇలా కొంచెం స్టిక్కీగా ఉండాలి. ఇలా కొంచెం తీగపాకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పీనట్స్ని, ఆ పీనట్ పౌడర్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పీనట్ పౌడర్ మొత్తం వేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం ఈ షుగర్ సిరప్లో అబ్జర్వ్ చేసేసుకోవాలండి. కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈ స్వీట్ ట్రై చేయండి. లేకపోతే ఏమైనా ఫంక్షన్స్కి ఉన్నా ఏమైనా ఫెస్టివల్స్కి కూడా ఈ స్వీట్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ షుగర్ సిరప్ మొత్తం పీనట్ని బాగా అబ్జర్వ్ చేసేసుకోండి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండగా ఇందులోకి 1/4 కప్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఈ స్వీట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ మిల్క్ పౌడర్ అండి. ఈ మిల్క్ పౌడర్ వేస్తేనే ఈ స్వీట్ అనేది టేస్టీగా మరెంతో సాఫ్ట్గా ఉంటుందండి. 1/4 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకొని ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసాక ఇందుకు ప్యాన్కి స్టిక్కీగా ఉంటుంది. అందుకోసం ఇందులోకి 1 to 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఈ స్వీట్ మాత్రం కొంచెం స్టిక్కీగానే ఉంటుంది. సో మనకి స్వీట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదండి, ఇలా 1 to 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా కంటిన్యూస్గా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ రెసిపీని మనం ఒక బటర్ పేపర్ కానీ ఒక కవర్కి కానీ గీ అప్లై చేసుకొని తీసేసుకుందాం. ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేయడం లేదండి. ఒక కవర్కి గీ అప్లై చేసుకొని తీసుకుంటున్నాను. ఈ కవర్ మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీనట్ కట్లెట్ని వేసుకోవాలి. ఈ స్వీట్ మొత్తం ఈ కవర్ మీదకి గీ అప్లై చేసుకొని తీసుకున్నాం కదా, ఆ కవర్ మీదకి వేసుకోవాలి. లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కూడా వాటిపైన అయినా వేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా ఈ స్వీట్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా కవర్ యూస్ చేస్తూ ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా కవర్ యూస్ చేస్తూ ఈవెన్గా ప్రెస్ చేసుకుంటూ ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకు స్వీట్ అనేది అతుక్కోకుండా ఇలా కవర్ యూస్ చేస్తూ ఇలా ప్రెస్ చేయడం వల్ల స్వీట్ అనేది అతుక్కోకుండా ఉంటుందండి. సో అందుకనేసి నేను ఇలా కవర్ యూస్ చేస్తున్నాను. మీరు బటర్ పేపర్తో అయినా ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లోనే మీరు బటర్ పేపర్ యూస్ చేసి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కవర్ యూస్ చేస్తున్నాను. ఈ కవర్కి గీ అప్లై చేసుకొని తీసుకున్నానండి. ఇలా మొత్తం వీడియోలో చూపించినట్టు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న స్వీట్ని తర్వాత ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు డైరెక్ట్గానే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని ఈ స్వీట్ని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకుంటున్నానండి. ఒక స్పూన్తో కానీ ఒక గ్లాస్తో కానీ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పిజ్జా కట్టర్తో అయినా లేకపోతే నైఫ్తో అయినా మనకు కావాల్సిన షేప్లో ఈ స్వీట్ని మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో ఈ స్వీట్ అనేది కట్ చేస్తున్నానండి. బయట షాప్లో సేమ్ అదే షేప్లో ఉంటుంది కాబట్టి సో నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో ఈ స్వీట్ అనేది కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకు స్వీట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి.
చూసారు కదండీ! పల్లీలతో లడ్డు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా పల్లీలతో స్వీట్స్ ట్రై చేయండి. చాలా బాగుంటది. మామూలుగా ఈ స్వీట్ అనేది స్వీట్ షాప్‌లో చేస్తూ ఉంటారు. అంతే టేస్టీగా, అంతే సాఫ్ట్‌గా, పర్ఫెక్ట్ షేప్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను కదండీ! ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండీ! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో మనకు స్వీట్ అనేది. ఇప్పుడు మరొక రెసిపీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. గోధుమ పిండితో బిస్కెట్స్ అండి. మామూలుగా బిస్కెట్స్ అంటే ప్రీహీట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా డీప్ ఫ్రైతో బిస్కెట్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి 1/2 కప్ వరకు సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదా! 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నూగులు వేసుకుంటున్నానండి, తెల్ల నూగులు. ఇందులోకి 1/2 కప్ వరకు పౌడర్డ్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు షుగర్ అనేది డైరెక్ట్‌గా అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను. ఈ షుగర్‌లోకి 2 ఇలాచీలను కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి. మీరు షుగర్ వేసుకునేటట్టయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1/4 కప్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఈ ఆయిల్ ప్లేస్‌లో ఘీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా మిక్స్ చేసినప్పుడు ఇలా ఉంటలాగా రావాలి. అప్పుడే మనకు ఆయిల్ అనేది కరెక్ట్‌గా సరిపోయిందని అర్థం. మీరు ఘీ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ ప్లేస్‌లో. ఇలా ఆయిల్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండిలా సాఫ్ట్‌గా తడుపుకోవాలండి. ఇందులోకి మీరు షుగర్ అనేది డైరెక్ట్‌గా వేసేసుకుంటే ఇందులోకి మనం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం కదా! షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతది. సో, పిండి అనేది కూడా కొంచెం లూజ్ అయిపోతదండి. సో, అందుకనేసి ఇక్కడ నేను పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు మామూలుగా షుగర్ కూడా వేసుకోవచ్చు. మామూలు షుగర్ యూజ్ చేసేటట్టయితే మీరు వాటిని కొంచెంగా వేస్తూ ఇలా సాఫ్ట్‌గా తడుపుకోవాలండి వాటర్ అనేది. ఎందుకంటే షుగర్ అనేది మెల్ట్ అవుతూ ఉంటది కాబట్టి వాటర్ వేశాక. ఇలా సాఫ్ట్‌గా తడుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి. మనకు కావాల్సిన సైజులో, మనకు కావాల్సిన షేప్‌లో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్‌గా ఉన్న పీటని తీసుకొని ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకుందామండి. వీటిని ఒక రెక్టాంగులర్ షేప్‌లో ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ప్రెస్ చేసుకోవాలండి చేత్తోనే. చూసారు కదండీ! ఇలా రెక్టాంగులర్ షేప్ వచ్చినట్టు ప్రెస్ చేసేసుకోవాలి. ఈవెన్‌గా ప్రెస్ చేసుకున్న తర్వాత నైఫ్‌తో కానీ, ఒక పిజ్జా కట్టర్‌తో కానీ ఇలా చూపించిన విధంగా 1 ఇంచ్ గ్యాప్‌తో కట్ చేసేసుకోవాలండి. మీరు మామూలుగా రౌండ్‌గానే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం షేప్‌గా ఉండాలనేసి ఇలా కొంచెం క్రాస్‌గా కట్ చేస్తున్నానండి. చూసారు కదండీ! మనకు బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని మొత్తం ఇలా రెక్టాంగులర్‌గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్‌తో ఇలా నైఫ్‌తో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్‌ని వీటినన్నీ ఒక ప్లేట్‌లో తీసేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందామండి. తర్వాత ఒక ప్యాన్‌లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేశాను. ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ వేస్తూ మీడియం ఫ్లేమ్‌లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. మీడియం హీట్‌లో ఉంటేనే మనకు సరిపోతది. ఆయిల్‌కి సరిపడా బిస్కెట్స్ అన్నీ వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా బిస్కెట్స్ అనేది వేస్తే మనకు ఇలా టర్న్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటది. సో, ఆయిల్‌కి సరిపడా బిస్కెట్స్ వేస్తూ కొంచెం గోల్డెన్ కలరు, కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! ఈ కలర్‌లో ఉంటే మనకు సరిపోతది. మరి ఎక్కువ గోల్డెన్ కలర్ వస్తే వీటిని చల్లగా అయిన తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతది. సో, ఈ కలర్‌లో ఉన్న తర్వాత మనం వీటిని తీసేసుకొని వీటినన్నీ ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. ఇలానే మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అన్ని మీడియం ఫ్లేమ్‌లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఈ బిస్కెట్స్ అనేది వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయండి. కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బిస్కెట్స్ అనేది ఎంతో క్రిస్పీగా ఉంటాయి. ఈ బిస్కెట్స్ అనేవి దాదాపు ఒక 2 మంత్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే 4 డిఫరెంట్ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్‌తో మరి మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.